పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చామని అన్నారు మంత్రి సీతక్క. రైతులకు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, మహిళలకు వడ్డీలు లేని రుణాలు ఇస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలకు 3,000 కోట్ల రూపాయల వడ్డీలను ఎక్కొట్టిందని దుయ్యబట్టారు ఆవిడ. మహిళల రెక్కల కష్టం, అభయహస్తం పొదుపు సొమ్మును పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మంచి జరిగితే తమ ఖాతాలో, కరువు వస్తే ఇతర ఖాతాలో వేయటం బీఆర్ఎస్ నైజమని ఎద్దేవా చేశారు సీతక్క. మహిళా సాధికారత కోసం ఆర్టీసీ బస్సులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, 20 రకాల వ్యాపారాలు మహిళా సంఘాలకు ఇస్తున్నామని అన్నారు. మొదటి 15 నెలల్లోనే 59,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా గుర్తు చేశారు మంత్రి సీతక్క. రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా మరి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు. ఆ పాలనలో ఈరోజు ప్రజలకు ఏ వర్గాలకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎలాంటి సంక్షేమం కావాలో అవన్నింటిని ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మన గౌరవ బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, మరి సీఎం రేవంత్ రెడ్డి గారి వారిద్దరి యొక్క కోఆర్డినేషన్లో మరి 6 గ్యారెంటీలను కూడా అమలు చేసే విధంగా బడ్జెట్లో మరి తెలంగాణ భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తూ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్ను కొంతమంది సహించలేక రకరకాల మాటలు కూడా మాట్లాడడం జరిగింది. సరే, పబ్లిక్ అర్థమైతూనే ఉంది. ఇందాక టీఆర్ఎస్ సభ్యురాలు మాట్లాడుతూ వారు కూడా సునీతా లక్ష్మారెడ్డి గారు గతంలో మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేశారు. వారు ఇప్పుడు అంటారు మా కేసీఆర్ గారు చాలా అద్భుతంగా చేశారు 10 ఏళ్ళు అని. గత 5 ఏళ్ళ నుంచి మీరు టీఆర్ఎస్లో ఉన్నారు, కానీ అంతకుముందు కాంగ్రెస్లో వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మంత్రిగా పనిచేసారు, అంతకుముందు చేసిర్రు. కానీ అంత వన్ సైడ్గా మాట్లాడడం అంటే మన చరిత్రను మనం కించపరచుకోవడమే. ఖచ్చితంగా ఆనాడు ఆమె మరి మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యతనే ఇవ్వలేదు. గత 5 సంవత్సరాలు, మొదటి 5 సంవత్సరాలు అసలు మహిళలు మంత్రులే లేరు. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు 5 మంత్రులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర. ఇప్పుడు కూడా 2 మహిళలు మంత్రులుగా ఉన్నాం. ఇంకా వారు ఏమంటారు, అసలు ఒక్క పథకం కూడా ఈ 15 నెలలలో ఒక్కటి కూడా కొత్తది పెట్టలేదు అంటున్నారు. ఫ్రీ బస్ కొత్తది కదా అధ్యక్ష, 200 యూనిట్లు కొత్తది కదా అధ్యక్ష, అదే దేశవ్యాప్తంగా ఎక్కడ ఇయ్యని విధంగా 500కే గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది కొత్తది కదా అధ్యక్ష. ఇవాళ పేద బిడ్డలకు మీరు గుట్టలు పుట్టలు 500 కోట్లు ఉన్నోళ్ళకు కూడా రైతు బంధు పేరుతోటి కట్టబెట్టిరు. వాళ్ళు వ్యవసాయం చేస్తారా, దున్నుతారా, ఏదా చూడకుండా ఇవాళ పేదింటి బిడ్డలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు పెట్టినటువంటి గొప్ప చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్